కానిస్టేబుల్ సౌమ్య ఈ మధ్యనే కొత్తగా అపాయింట్మెంట్ అయింది. విధి నిర్వహణలో భాగంగా ధైర్యంగా సాహసంగా ఈ డ్రగ్స్ అంటే మాదక ద్రవ్యాలు గంజాయి సరఫరా చేస్తున్న వాళ్ళ సమాచారం వచ్చిన నేపథ్యంలో ఆ వాహనాన్ని చేజ్ చేస్తూ వెంటబడి ఆ వాహనానికి ఎక్సైజ్ స్టాఫ్ సౌమ్యతో పాటుగా కన్సర్న్ సిఐ ఎస్ఐ వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళు ఆ వాహనానికి అడ్డుపెట్టి వాహనం ఆపిన తర్వాత ఆ దుండగులు ఎవరైతే గంజాయి సరఫరా చేస్తూ ఉన్నారో వాళ్ళ వాహనంతో ఈ వాహనాన్ని ఢీకొట్టే కార్యక్రమం చేసి కింద పడ్డ సందర్భంలో మళ్ళీ వాహనం వెనక్కి తీసుకెళ్ళి మళ్ళీ మీద తీసుకొచ్చిన సందర్భంలో ఆమె దేహం విపరీతమైన గాయాలు కావడం కారణంగా అట్లాగే లివరు కిడ్నీ కంప్లీట్గా ఆర్గాన్స్ అని అవి డ్యామేజ్ అయిన కారణంగా నిమ్స్లో అడ్మిట్ చేసిన తర్వాత డాక్టర్స్ కూడా అన్ని విషప్రయత్నం చేసిన తర్వాత కూడా దురదృష్టవశాత్తు ఆమె ప్రాణాలు వదిలింది. ఈ సందర్భంగా ఆమె జీతం పైన ఆధారపడేటువంటి తల్లి తమ్ముడు ఉన్నారు. తండ్రి కూడా చిరు వ్యాపారి చిన్నగా ఏదో సంతలో ఏదో మసాలా అమ్ముకునేటువంటి వాళ్ళు. మరి ఈ యొక్క కుటుంబ దీన పరిస్థితిలో సౌమ్య ధైర్య సాహసాలను నేను అభినందిస్తూ శాల్యూట్ చేస్తూ చాలా అరుదు. ఎందుకంటే ఒకవైపున ఎక్సైజ్ శాఖ ద్వారా అట్లాగే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఈ మాదక ద్రవ్యాలని పూర్తిగా అరికట్టాలి, దరిదాపులకు రాకుండా చేయాలి, సమాజం యువత ఈ యొక్క మాదక ద్రవ్యాల బారిన పడి ప్రాణాలకు పోయే పరిస్థితి ఉందని చెప్పని పలు సందర్భాల్లో చెప్పిన కారణంగా దానికి కావాల్సిన ఏర్పాట్లు సిస్టమ్స్ ఏర్పాటు చేసిన తర్వాత ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా ఈ మొత్తం అరికట్టాలని చెప్పని వీరోచితంగా పోరాటం చేసి ఇలా అసలు బాసింది. ఈ కుటుంబాన్ని ఆదుకునే బాధ్యత 100% ప్రభుత్వంపైన ఉంది. నిన్ననే గౌరవ ముఖ్యమంత్రి గారితో కూడా సంప్రదించడం జరిగింది. ఎట్లయితే గతంలో పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఒక కానిస్టేబుల్ దుండగులను పట్టుకొని అంటే నిజామాబాద్లోనే చేస్తే కత్తితో పొడిస్తే ఆ కానిస్టేబుల్ చనిపోవడం జరిగింది, ప్రమోద్. ఎట్లయితే పోలీస్ డిపార్ట్మెంట్లో ఆ కానిస్టేబుల్కు ప్రభుత్వం ఆదుకోవడం జరిగిందో అదే పద్ధతిలో సౌమ్య కుటుంబాన్ని కూడా ఆ కుటుంబానికి గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడిన తర్వాత చెప్పడం జరిగింది. 1 కోటి రూపాయలు ఆ కుటుంబానికి ఆర్థికంగా 1 కోటి రూపాయల సహాయంతో పాటుగా ఆ కుటుంబంలో తమ్ముడు డిగ్రీ పాస్ అయ్యిండు, అతనికి ఉద్యోగం ఇచ్చేటువంటి కార్యక్రమం, దాంతోపాటుగా మిగిలిన సర్వీస్ కాలానికి జీతం కూడా ఇచ్చేటువంటి ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ఇది ముఖ్యమంత్రి వారు రాగానే ఇమీడియట్గా వాళ్ళకు అందజేసే కార్యక్రమం చేయడం జరుగుతుంది. అంటే ఆత్మస్థైర్యం, పోలీస్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఉద్యోగుల యొక్క ఆత్మస్థైర్యం కూడా కాపాడాల్సిన అవసరం ఉంది. ఇటువంటి ఇంత ధైర్యంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ కుటుంబాలు రోడ్డున పడకుండా ఆదుకోవాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి మరి ప్రభుత్వం ఆ కుటుంబానికి ఇవన్నీ కూడా ఏర్పాటు చేసే కార్యక్రమం జరుగుతుంది. రెండవది, ఇటువంటి దుర్ఘటనలు జరగకుండా ఇటువంటి మాదక ద్రవ్యాల్ని ఇతర దేశాల నుంచో ఎక్కడెక్కడి నుంచో సరఫరా చేసేటువంటి వాళ్లకు మళ్ళీ వాళ్ళ వెన్నులో చలి పుట్టే విధంగా ఇటువంటి జరగడం కోసం ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అధికారులు కూడా ఆయుధాలు సరఫరా చేసేటువంటి సప్లై చేసేటువంటి ఏర్పాటు చేస్తూ వాళ్ళకి ట్రైనింగ్ కూడా ఇచ్చేటువంటి ఏర్పాటు చేస్తూ ఖచ్చితంగా ఎవరు ఎంతమంది ఉన్నా ఇటువంటి సమాజాన్ని కలుషితం చేసేటువంటి ఈ యొక్క డ్రగ్స్ను సరఫరా చేసేటువంటి వాళ్ళకు కఠినంగా శిక్షించే కార్యక్రమం జరుగుతుంది. ఇంకొకరు ఇటువంటి దుస్సాహసానికి ఒడిగట్టకుండా మరి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది. నా విజ్ఞప్తి